చూస్తున్నారు కుటుంబ కలహాలు ఒక కుటుంబాన్ని చిదిమేశాయి. కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఇద్దరు పిల్లలతో కలిసి తండ్రి బల్వన్ మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలతో కలిసి నిజాం సాగర్ ప్రాజెక్టులో దూకాడు తండ్రి కృష్ణ. ఘటనలో తండ్రి కృష్ణ, కొడుకు రక్షిత్, కుమార్తె అనన్య మృతి చెందారు. బంధువుల సమాచారంతో గాలింపు చర్యలు చేపట్టారు రెస్క్యూ టీం. ముగ్గురి భౌతిక కాయాలను వెలికితీశారు రెస్క్యూ సిబ్బంది. మృతుడు కృష్ణ సంగారెడ్డి జిల్లా నిజాంపేట వాసిగా గుర్తించారు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి పటాన్చెరులో నివసిస్తూ ఉన్నాడు కృష్ణ. పిల్లలను సరదాగా బయటకు తీసుకువెళ్తా అని చెప్పి బయటకు వచ్చాడు కృష్ణ. భార్య సమాచారంతో నిజాం సాగర్ డ్యాంలో వెతికారు సహాయక బృందాలు. ఉదయం నిజాం సాగర్ డ్యాంలో ఈ ముగ్గురి భౌతిక కాయాలు తేలడం అందరినీ షాక్కి గురిచేస్తుంది. ప్రస్తుతం ఆ భార్య కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉంది. కట్టుకున్న భర్త దూరమయ్యాడు, కన్న బిడ్డలు లేరు. కుటుంబ కలహాలై ఇంతటి దారుణానికి దారితీస్తాయని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నారు. మీరు చూడొచ్చు, సరదాగా ఆడుకుంటామని చెప్పి సరదాగా ఆడుకుందామని చెప్పి బయటికి తీసుకువెళ్తామని చెప్పి తీసుకువెళ్ళాడు. ఇంతలోనే ఈ ఘటన ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంది. కట్టుకున్న భర్త లేడు, కన్న బిడ్డ లేడు. వాళ్ళు లేకపోవడం ఆ తల్లిని గుండెలు పగిలేలా చేస్తోంది. గుండెలు పగిలేలా ఏడుస్తుంది ఆ కన్న తల్లి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఒక్కసారి చూద్దామని వచ్చినావా, నాన్నగానే చూద్దామని వచ్చినావా, వాళ్ళ కళ్ళని చూద్దామని వచ్చినావా, వాళ్ళు మంచిగా వస్తే చాలే. ఈ ఘటన మీద ఆ తల్లి రియాక్ట్ అయ్యింది. ఆ తల్లి ఏముంటుందో ఒకసారి చూద్దాం. బట్టి ఇంతకుముందు చాలాసార్లు అనేది నిన్ను ఎప్పటికున్నా ఉంటారు దాన్ని చేస్తాను అట్లాగే నా చేసిండేమో అని అనుకుంటున్నా, కానీ ఇంకా చేయకపోతే బాగుండని అనుకుంటున్నా. మంచి ఇంటికి తిరిగి వస్తే అంతకంటే సంతోషం ఇంకోట్లేదు. బట్టి ఇంతకుముందు చాలాసార్లు అనేది నిన్ను ఎప్పటికున్నా ఉంటారు దాన్ని చేస్తాను ఆ తల్లి కోరుకుంది. కానీ అంటూ ఉంటాం కదా, తను ఒకటి తెలిస్తే దైవం ఇంకోటి తెలిసిందని చెప్పి. కానీ ఆ తల్లి కోరుకుంది ఆ ఇద్దరు బిడ్డలు తిరిగి రావాలని, తన భర్త తిరిగి రావాలని చెప్పి. కానీ ఈ ఘటనలో భర్తను కోల్పోయింది, పిల్లల్ని కోల్పోయింది ఆ తల్లి. ఇదే ఘటనకు సంబంధించి పోలీసు ఇన్వెస్టిగేషన్ వేగవంతమైంది. ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, పోలీసులు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. ఈరోజు నిజాంపేట గ్రామానికి చెందినటువంటి కృష్ణ అనే వ్యక్తి ఇద్దరు పిల్లలతోని నిజాం సాగర్ డ్యామ్ 20 గేట్ల బ్యాక్ సైడ్ ఆరపల్లి శివార్లో మన తెప్పతోని వెళ్ళి ఇద్దరు పిల్లలు అందులో నీళ్ళలో తోసేసి అతను కూడా దీనిపైన కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈరోజు రైట్, అది పోలీసులు చెప్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించి కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతోందని చెప్పి పోలీసులు చెప్పుకొచ్చారు. ఆ దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టుకి చేరుకున్నారు బంధువులు, ఆ చుట్టుపక్కల స్థానికులంతా కూడా. జరిగిన ఘటనను వాళ్ళంతా కూడా గుండెలు పగిలేలా చేస్తూ ఉంది, ఏడ్చేలా చేస్తూ ఉంది. ఏ కష్టం వచ్చిందయ్యా, ఎందుకు ఇటువంటి ఘటనకు పాల్పడ్డావు, ఎందుకు ఇలా చేశావు, నీ ప్రాణం తీసుకోవడమే కాదు పిల్లల ప్రాణాలు కూడా తీసేస్తావా అని చెప్పి ఆ కుటుంబం, అక్కడ స్థానికులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. మా ప్రతినిధి గంగారెడ్డి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. గంగారెడ్డి, ఘటన ఎప్పుడు జరిగింది, అసలు ఆ భార్యాభర్తలకి మధ్య ఉన్న ఇష్యూస్ ఏంటి, లేకపోతే కుటుంబ కలహాలకి కారణం ఏంటి? సచిన్, ఏదైతే ఇద్దరు పిల్లలతో సహా తండ్రి బలం మరణానికి పాల్పడ్డాడు నిజాం సాగర్ ప్రాజెక్ట్ లో 20 గేట్ల వద్ద. అయితే వారి స్వగ్రామం సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండల కేంద్రానికి చెందిన కృష్ణ, భార్య అనితలకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళు హైదరాబాద్ లోని పటాన్చెరు ప్రాంతంలో జీవనం సాగిస్తున్నారు. భర్త ఏదైతే
ఆ బలమరానికి పాల్పడ్డ కృష్ణ సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నారు. భార్య హోటల్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే తరచూ భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని చెప్పి బంధువులు ఆ గొడవలకు సంబంధించి ఇద్దరిని కూర్చోబెట్టి సంధాయించారు. ఆ జరిగిన తర్వాత భర్త మనస్తాపానికి గురై ఇద్దరు పిల్లలతో సహా రక్షిత అనన్యతో కలిసి నిజాం సాగర్ ప్రాజెక్ట్ లో బలమరణానికి పాల్పడ్డ నేపథ్యంలో నిన్న ఉదయం అక్కడ నుండి అయితే నిజాంపేట నుండి వచ్చి పటాన్ చెరువు ప్రాంతంలో పని చేస్తున్న ఆ ప్రాంతం నుండి వచ్చి ఆ సాయంత్రం వరకు రాకపోవడంతో భార్య ఎక్కడికి వెళ్ళారని చెప్పి ఫోన్ చేసి మేము లొకేషన్ పెడతాము, లొకేషన్ రండి అని చెప్పినట్లు తెలుస్తుంది. అయితే కృష్ణ ఇద్దరు పిల్లలతో ఆ ప్రాజెక్ట్ లో సెల్ఫీ దిగిన ఫోటోలు వీడియోలు కొందరి వాట్సాప్ లో వైరల్ కావడంతో ఖచ్చితంగా ప్రాజెక్ట్ లోనే బలమరణానికి పాల్పడ్డట్లు బంధువులు గుర్తించారు. దీనిపైన స్థానికంగా ఉండే ఏదైతే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో నిజాం సాగర్ పోలీసులు ఒక ఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటన స్థలంలో ఈ ముగ్గురు ప్రాజెక్ట్ లో మృతి చెందిన ఘటనకు సంబంధించి ప్రాజెక్ట్ లో దూకిన ఆత్మహత్యగా యత్నానికి పాల్పడ్డ ఘటనకు సంబంధించి గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి అయితే నెలకొంది. ఆ ఇద్దరు పిల్లలు రక్షిత అనన్యాలు ఆ ప్రాజెక్ట్ లో వారితో పాటు కృష్ణను కూడా కాపాడే ప్రయత్నం అయితే చేశారు. చివరిగా వారు విక్త జీవులుగా కనిపించిన నేపథ్యంలో బయటకు తీశారు. వారందరినీ భార్య అయితే పూర్తి స్థాయిలో మమ్మల్ని అనాథలు చేసి వెళ్ళిపోయావు, మేము పిల్లల్ని ప్రతినిత్యం తీసుకుపోయినట్లే తీసుకెళ్ళావు, ఖచ్చితంగా మళ్ళీ తిరిగి వస్తావు అనుకున్నాను, ఇలా జరుగుతుందే అనుకోలేదని చెప్పి భార్య కన్నీరు మున్నీరుగా పిలిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సచిన్. రైట్. గంగారెడ్డి, ఆ కుటుంబం చెబుతున్న అనుమానాలేంటి? అంటే కేవలం కుటుంబ కలహాలు మాత్రమే కారణం ఉన్నాయా, లేకపోతే ఇతర కారణాలు ఏమైనా అనుమానం వ్యక్తం చేయడం జరుగుతుందో? పోలీసు ఇన్వెస్టిగేషన్లు ఎటువంటి డౌట్లు రైజ్ అవుతూ ఉన్నాయి? ప్రస్తుతం అయితే పోలీసులు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కృష్ణ ఇద్దరు పిల్లలు బలమరణానికి పాల్పడ్డ ఘటనకు సంబంధించి అయితే పూర్తి స్థాయిలో ప్రస్తుతం అయితే కుటుంబ కలహాల వల్లనే మొన్న ఒక వారం రోజుల క్రితము ఆ ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలను తొలగించి ఆ భార్యను పుట్టింటికి వెళ్ళిన భార్యను అతని దగ్గరికి తీసుకొచ్చి బంధువులు కొద్ది సభ్యంగా ఉండండి, కలిసి జీవించండి అని చెప్పి సంధాయించిన పరిస్థితులు ఇద్దరు కూడా కలిసి జీవిస్తున్నారు. ఒక్కసారిగా పిల్లల్ని ప్రతినిత్యము బయటకు తీసుకెళ్లినట్లే నిన్న ఉదయం కూడా బయటికి తీసుకెళ్లినట్టు భార్య చెప్తుంది. అందువల్లనే మా వద్ద ఎలాంటి ఘటనలు అయితే లేవు, అన్ని సవ్యంగా ముగిశాయి అని చెప్పి భార్య ఆర్టీవీతో చెప్పిన పరిస్థితి చూసుకోవచ్చు. కానీ ఆ గతంలో జరిగిన ఘటనలు మర్చిపోలేదని కృష్ణ మర్చిపోలేకనే ఈ బలమరణానికి పాల్పడినట్లు తెలుస్తుంది. సచిన్. రైట్ గంగారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం అయితే మాత్రం ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఆ కుటుంబాన్ని గుండెలు పగిలేలా ఏడ్చేలా చేస్తూ ఉంది. ఖమ్మం జిల్లాలో జరిగిన ఘటన చూసాం. బట్ ఈ ఘటనతో తెలంగాణ ఉలిక్కి పడితే ఇప్పుడు ఇంకొక ఘటన కామారెడ్డికి సంబంధించి ఒక కుటుంబం ఏకంగా మీరు చూస్తే కనుక కుటుంబ కలహాల కారణం అనేది అక్కడ ప్రాథమికంగా వినిపిస్తున్న మాట. కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఇద్దరు పిల్లలతో కలిసి తండ్రి మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలతో కలిసి నిజాం సాగర్ ప్రాజెక్టులో దూకేశాడు తండ్రి కృష్ణ. ఘటనలో తండ్రి కృష్ణ, కొడుకు రక్షిత్, కుమార్తె అనన్య మృతి చెందారు. బంధువుల సమాచారంతో గాలింపు చర్యలు చేపట్టారు రెస్క్యూ టీం.